ఈ ఆస్తంతా నీది, నువ్వే చూసుకోవాలి. నాదా? అదేంటండి? నాకు కొడుకైనా అల్లుడువైనా నువ్వే కదా బాబు. నిండు నెలలతో మన ముందు తిరగాల్సిన చందు ఈ శూన్యంలో మమేకమైపోయింది. ఇది నేను కాదు డాక్టర్. నీకు నేను ప్రాణం ఇస్తే ఇతను నీకు రూపం ఇచ్చాడు. లేకపోతే నువ్వు భయపడినట్టు ఆ వికృత రూపంతోనే ఉండిపోవలసి వచ్చేది. కానీ నేను ఇలా బయటికి ఎలా వెళ్ళను ఫాదర్. నా వాళ్ళు నన్ను ఎలా గుర్తిస్తారు? చూడమ్మా, బాధపడకమ్మా. ఆ భగవంతుడు మనకి ఏదిస్తే అది తీసుకోవాలి. అంత పెద్ద ప్రమాదంలో నువ్వన్ని గాయాలతో అలా బ్రతికావు అంటే ఈ లోకంలో నువ్వు నెరవేర్చవలసిన పని ఉంది అని అర్థం. నీ కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీదికి రావాలి అని ఆ ప్రభువు నిర్ణయం. అందుకే నువ్వు బ్రతికావు. నీకు ఈ రూపం వచ్చింది అంటే అది ఆ భగవంతుడి ఆదేశమేనమ్మా. మా సుధాకర్ కృషి వల్ల నీకు చూడచక్కని రూపం వచ్చిందమ్మా. ఈ రోజు నుంచి మారిన నీ రూపంతో పాటు నీ పేరు కూడా మారుతుంది. ఆ ప్రభువు కరుణతో నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు కాబట్టి నీ పేరు కరుణ అని మారుస్తున్నాను. కరుణగా మా అందరితోటి కలిసిపోయి హాయిగా ఉండమ్మా. కరుణ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుప్రజ. ఏంటి కొత్త పెళ్లి కూతురు ఇంట్లో భర్తతో కబుర్లు చెప్పుకోవాలి గాని ఇలా హాస్పిటల్కి స్టెథోస్కోప్ తో వచ్చింది? రాజా ఎలా ఉన్నాడు అమృత? అయినా పెళ్ళైన తర్వాత ఓ 10 రోజులు మీ వారితో కబుర్లు చెప్తూ రెస్ట్ తీసుకోవాలి గాని అలాంటిది అప్పుడే వచ్చేసావేంటి? పెళ్ళైతే చేసే పనులు మానేసి ఇంట్లో కూర్చోవాలా? భలే దానివే. అర్జున్ కేసులు ఎన్నున్నాయి. అవి మేం చూసుకుంటాం కదా. ఇది మా అమ్మ పేరు మీద పెట్టిన హాస్పిటల్. ఏ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదు. అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటేనే నాకు సంతృప్తి. అమృత, రాజాతో నువ్వు హ్యాపీగానే ఉన్నావా? అంటే అంటే ఆయన చందు చనిపోయిన బాధలో ఉన్నారు కదా. ఈ సమయంలో మీ పెళ్లి జరిగింది. మరతను చందును మర్చిపోయి నీతో ఎలా మర్చిపోతారు సుప్రజ? అసలు ఎందుకు మర్చిపోవాలి చెప్పు? మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. నేను మర్చిపోగలుగుతున్నానా? అలాంటిది చందుని ఆయన ఎలా మర్చిపోతారు? అలా జరగాలని కోరుకోవటం కూడా చాలా తప్పు సుప్రజ. మీ అమ్మను నువ్వు మర్చిపోలేకపోవడానికి రాజా చందును మర్చిపోలేకపోవడానికి తేడా లేదా? నా దృష్టిలో భార్య అంటే అమ్మ స్థానంలో వచ్చిన మరో అమ్మ.
చందు కూడా ఆయన దృష్టిలో అంతే. మర్చిపోవడం చాలా కష్టం. అలా కోరుకోవడం కూడా మహాపాపం. ఏదైతేనే నేను మాత్రం మంచి భర్తను పొందాను. కానీ అమృత, నీ జీవితం? నా జీవితానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇదిగో ముందెళ్ళి ఈ కేసులు చూద్దాం పదా. అలాగే మధ్యాహ్నం నుంచి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. వాటికి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పు పదా. ఈ ఫీల్డ్ మొత్తాన్ని 20 మంది లబ్ధిదారులకు పంచాలి. అందరికీ సమానంగా పంచడంతో పాటు వాళ్ళందరికీ దారి కావాలి. ఇదంతా ఒకటే ప్లాట్ కావడం వల్ల వెనకాల వచ్చే వాళ్ళకి దారి దొరికే అవకాశం లేదు. అందుకే సరిగ్గా ప్లాన్ చేయండి. ఓకే సార్, అలాగే. అండ్ ఇంకా ఫెన్సింగ్ విషయానికి వస్తే, ఎక్స్క్యూజ్ మీ, హలో మూర్తి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రాజా. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నానండి. బాగానే ఉన్నాను అనడంలోనే నీ గొంతులో నిరాశ నిస్పృహ కనిపిస్తున్నాయి రాజా. బాగున్నాను అనే మాట నీ నోటి నుంచి వినాలనుంది. నా మీద అభిమానంతో అలా అడుగుతున్నారు, కానీ నిజానికి నా పరిస్థితి ఏంటో మీకు తెలీదా? గుండెల్ని పిండేసేంత బాధ లోపల పెట్టుకొని పైకి బాగున్నానని ఎలా చెప్పగలండి? అలా చెప్పాలి అంటే నా పక్కన చందు ఉండాలి. చందు లేకుండా ఎలా బాగుంటాను? ఏంటి రాజా ఇది? నువ్వేలా మాట్లాడితే ఎలా చెప్పు? అన్నీ తెలిసిన వాడివి, చిన్న వయసులోనే జీవితంలోని ఆటుపోట్లన్నీ ఎదుర్కొన్నవాడివి. ఆ మాత్రం నీకు తెలీదా? జరిగింది ఏదో జరిగిపోయింది. మనకెంతవరకు రాసి పెట్టుంటుందో, ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకే ఆ మనుషులు మనతో పాటు ఉంటారు. ఉషోదయంలో సూర్యుడి ప్రతాపం ఎలా ఉంటుందో, సంధ్యా సమయంలో సూర్యుడి తిరోగమనం కూడా అలాగే ఉంటుంది. బాధ కూడా అంతే రాజా. పోను పోను దాని ప్రభావం తగ్గిపోతుంది. కాలం ఎలాంటి గాయనైనా మార్పుతుంది. నీ మనసుకైన గాయం కూడా తొందరలోనే తగ్గిపోతుంది. అదంత తేలిక కాదండి. తేలిక చేసుకోవాలి. ఒకటి చెప్పనా? నిజంగా నువ్వు చంద్రుని ప్రేమిస్తే తనని మర్చిపోవాలి. నువ్వు సంతోషంగా ఉండడమే చందుకి ఇష్టం. తన ఇష్టాన్ని గౌరవించాలంటే నీ మొహంలో చిరునవ్వు కనిపించాలి. అలా ఉండాలంటే నువ్వు చందుని మర్చిపోవాలి రాజా. నేను చందును మర్చిపోవాలి? అవును, అదే న్యాయం కూడా. అమృత గురించి, ఆ అమ్మాయి మంచితనం గురించి మీ మామయ్య కృష్ణ గారు నాతో అంతా చెప్పారు. అలాంటి అమ్మాయి సంతోషంగా ఉండాలి అంటే ముందు నీలో మార్పు రావాలి. పోయిన మనిషిని తిరిగి తీసుకురావడం నీ చేతుల్లో లేదు రాజా. కానీ మనల్ని నమ్ముకున్న వాడిని సంతోషపెట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. అక్కడ బిజినెస్లు ఎలా ఉన్నాయి మూర్తి గారు? బిజినెస్ గురించి నువ్వేం దిగులు పడకు. మీ అంకుల్ ఉన్నారు, నేనున్నాను. దీనికోసం నువ్వు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి జీవితం నీ చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంది. కష్టమైన మనసుకు సరిది చెప్పుకొని అమృత నువ్వు సుఖంగా ఉండండి. ఉంటాను రాజా. అలాగే మూర్తి గారు. ఏమన్నాడు మూర్తి గారు? ఇంకా అవే జ్ఞాపకాలతో ఉన్నాడు కృష్ణ గారు. అతని మాటల్లో ఇంకా గాయం తాలూకు బాధ కనిపిస్తుంది. అంత తేలిగ్గా మారడండి. ఒకవేళ గాయం మానాలని చూసినా తను ఊరుకోడు. పదే పదే చందును గుర్తు చేసుకుంటూ మానే గాయాన్ని మరింత పెద్ద చేసుకుంటాడు. అలా అయితే ఎలా అండి? పాపం ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? నా బాధ అదేనండి. దగ్గరుండి పెళ్ళైతే జరిపించగలిగాను గాని వాళ్ళిద్దరి జీవితాల్ని ఒకటి చేయలేకపోయాను. చందు పోయిన బాధను మర్చిపోవడం కష్టమే, కానీ అసంభవం కాదనే విషయం రాజాకి అర్థమయ్యేలా చెప్పాలి. అది మన ఎవరి వల్ల కాదు, కేవలం ఆ అమృత వల్లే అవుతుంది, లేదా మనకు దూరమైన ఆ చందు వల్లే అవుతుంది. అమ్మా చందు, ఏ లోకంలో ఉన్నావో కానీ నీ భర్త మనసు మార్చమ్మా.
చాలా సంతోషించాల్సిన విషయమే, భయపడాల్సిందేమీ లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. వెంటనే ఈ విషయం మన అందరికి చెప్పాలి. నాకు చాలా ఆనందంగా ఉంది చందు. ఏంటి చందు ఆ లిస్టు? పిల్లల పేర్లండి. అంటే రాత్రంతా నువ్వు కూర్చొని చేసిన పని ఇదా? అవును. అమ్మా కరుణ, అమ్మా కరుణ, అమ్మా కరుణ. చెప్పండి డాక్టర్. ఏమిటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నీ పేరు కరుణ, అదేనా గుర్తుందా? అది మర్చిపోయావా? గుర్తుంది డాక్టర్. మరి పిలిచినా పలకలేదు అంటే నువ్వింకా పాత జ్ఞాపకాలతోనే గడుపుతున్నావు కదూ. చూడమ్మా కరుణ, గతం ఎప్పుడు మనిషికి ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలి తప్ప వర్తమానానికి అడ్డుగా, భవిష్యత్తుకి సరిహద్దుగా మారకూడదు. నువ్విప్పుడు పాత మనిషివి కాదు, కొత్త జన్మెత్తిన కరుణవి. నీ పాత జీవితంలో ఎదురైన విషాదం కాలిపోయిన నీ గతంలోనే బూడిదైపోయింది. దేవుడు నీకు కొత్త రూపంతో పాటు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కరుణగా నువ్వు ప్రపంచానికి పరిచయం అయ్యావు. మరి ప్రపంచానికి కరుణ ఎలాంటిదో కూడా నువ్వు పరిచయం చేయాలిగా. అసలు కరుణ అంటే ఏమిటో తెలుసా అమ్మా? ఆ దేవుడు తన భక్తుల మీద చూపించే అనిర్వచనీయమైన ప్రేమ, ఒక తల్లి తన బిడ్డల మీద చూపించే అద్భుతమైన ప్రేమ. అసలు కరుణ అన్న పదంలోని ప్రేమ, జాలి, వాత్సల్యం అన్నీ కలగలిసి ఉంటాయి. మరి అటువంటి కరుణని నువ్వు కూడా ఈ లోకానికి చూపించాలి కదమ్మా. నీ పేరుని, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలాగే ఫాదర్, నాకు కూడా అలాగే బతకాలనుంది. అనుకోకుండా ఏదో జ్ఞాపకం వచ్చింది. మనసునెప్పుడూ ఖాళీగా ఉంచకూడదమ్మా. నీరు పల్లానికి పరిగెత్తినట్టు అవకాశం ఇస్తే మనసు గతంలోకి జారిపోతుంది. అందుకే దానికి ఏదో పని చెబుతూ ఉండాలి. నువ్విలా 4 గోడలకే పరిమితం కాకూడదు, బయటి ప్రపంచంలోకి వెళ్ళాలి. నాకు వెళ్ళాలనుంది ఫాదర్. వెరీ గుడ్, అయితే ఇప్పుడే వెళ్ళు. జ్యోతి, నమస్తే ఫాదర్. నువ్వు కరుణ బయటికి వెళ్ళండి. అలాగే ఫాదర్. అమ్మా కరుణ, మనం మన హాస్పిటల్కు వచ్చే పేదలకి ఉచితంగా మందులు పంపిణీ చేస్తాం. నువ్వు జ్యోతి ఫార్మసీకి వెళ్ళి మనకి కావలసిన మందులు తీసుకుని రండి. ఇది నేను నీకు డాక్టర్గా చెబుతున్నది కాదు, ఫాదర్గా నీకు అప్పగిస్తున్న బాధ్యత. అలాగే ఫాదర్.
ఆ మాట నీరసంగా చెప్పకూడదు, నవ్వుతూ యాక్టివ్గా చెప్పాలి. చెప్పాను కదా, మనసుకు పని చెబితే మొహంలో ఆనందం కనిపిస్తుంది. అలాగే ఫాదర్. గుడ్, అలా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ మై డాటర్. రండి. ఇదే కరుణ మనం మందులు తెచ్చే ఫార్మా స్టోర్. ఎప్పటి నుంచో మన హాస్పిటల్ కి రెగ్యులర్ గా మందులు సప్లై చేస్తున్నారు. రండి. నమస్తే సార్. నమస్తే. ఆవిడెవరు? ఈ అమ్మాయి పేరు కరుణ, మన హాస్పిటల్లోనే ఉంటుంది. ఓ అలాగా. డాక్టర్ జోసెఫ్ గారికి బాగా కావాల్సిన మనిషి. ఓకే ఓకే. ఈ లిస్ట్ లో ఉన్న మెడిసిన్స్ ఇవ్వండి. అలాగే, కాసేపు కూర్చోండి. కరుణ కూర్చో. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే మేడం. నమస్తే. మీరొచ్చారండి మేడం. ఏం కావాలో చెప్తే పంపించేవాను కదా. ఎలాగో వస్తున్నాను కదా, నేనే స్వయంగా మెడిసిన్స్ చూసినట్టు ఉంటుందని వచ్చాను. కూర్చోండి మేడం. మ్. ఇదిగోండి మేడం. ఏమైంది కరుణ? కడుపులో నొప్పిగా ఉంది జ్యోతి. ఏంటి, ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందట. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. మామూలు నొప్పే కదమ్మా, చిన్న టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. లేదు సార్, తను ప్రెగ్నెంట్. ఏ టాబ్లెట్ పడితే అది వాడకూడదు. అయ్యో అలాగా. ఏమైంది? మేడం, మీరు డాక్టర్ కదా, కాస్త చూడండి. డాక్టర్ జోసెఫ్ గారు హాస్పిటల్ నుంచి వచ్చారు. అలాగా. ఏమైందండి? కడుపులో ఈ పక్కన నొప్పిగా ఉంది డాక్టర్. తను ప్రెగ్నెంట్ డాక్టర్. ఓకే, మీరేం కంగారు పడకండి. ఇలా రండి. మెల్లగా. పడుకోండి. జాగ్రత్త. ఎక్కడ నొప్పి ఉంది మీకు? అక్కడే డాక్టర్. ఏం కంగారు పడకండి, లేచి కూర్చోండి. లేకండి. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? మేడం, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికండి? డాక్టర్ జోసెఫ్ అంటే నాకు గురువు లాంటి వాళ్ళు. ఆ హాస్పిటల్ నుంచి వచ్చారంటే నాకు బాగా కావలసిన వాళ్ళే. జోసెఫ్ గారిని అడిగానని చెప్పండి. మీ పేరేంటి డాక్టర్? డాక్టర్ అమృత. నేను తీసిపెట్టిన మందులు మా హాస్పిటల్కి పంపండి. ఓకే అలాగే మేడం. మీ మందులు కూడా ప్యాక్ చేసి వెహికల్లో పెట్టిస్తాను. సరేనండి. రా కరుణ.
ఆ బాక్స్ లోపల పెట్టండి. ఇప్పుడు ఎలా ఉంది కరుణ? పర్వాలేదు జ్యోతి, బానే ఉంది. సరే రా. అన్ని మందులు వచ్చాయమ్మా? వచ్చాయి ఫాదర్. కరుణేది? వస్తుంది వెనకాల. అయినా ఇంత ఆలస్యమైంది ఎందుకు? అక్కడ ఏమన్నా ఇబ్బంది అయిందా? అవును ఫాదర్, స్టోర్లో మందులు తీసుకుంటుండగా ఉన్నట్టుండి మన కరుణకి కడుపు నొప్పి వచ్చింది. విలవిలలాడిపోయింది ఫాదర్. అవునా? అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నావు? పర్వాలేదు, బానే ఉంది. అయినా నాకు వెంటనే ఫోన్ చేయొద్దా జ్యోతి? చేద్దామని అనుకున్నాను ఫాదర్, కానీ అంతలో డాక్టర్ అమృత గారు అదే స్టోర్కి వచ్చారు. ఆవిడే మన కరుణను చూసి మందులు ఇచ్చింది. సమయానికి ఆవిడ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదో. అవును ఫాదర్, నిజంగా అమృత నా పాలిట దేవతే. కడుపు నొప్పి వచ్చేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. నా కడుపులో ఉన్న ఊపిరి ఆగిపోతుందేమో అని భయం వేసింది. అమృత నిజంగా చాలా మంచి మనిషి. వెంటనే నన్ను, నా కడుపులో ఉన్న నా బిడ్డని కాపాడింది. నాకున్న ఒకే ఒక ఆశ ఈ బిడ్డే కదా ఫాదర్. నా ఆశకు ఊపిరి పోసింది. డాక్టర్ అమృత నైస్ చైల్డ్. నాకు తను బాగా తెలుసమ్మా. వైద్య వృత్తిని డబ్బులు కురిపించే ఏటీఎంలా భావించే ఈ రోజుల్లో ఒక ఆశయం కోసం హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేద రోగులకి ఉచితంగా సేవలు అందిస్తున్న మంచి మనిషమ్మ తను.